ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 28 బుధవారం దశమి తిథి పూర్తిగా ఉంది. కృత్తికా నక్షత్రం ఉదయం 9:30 వరకు, ఆ తర్వాత రోహిణీ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున దశమములో రవి సంచారం వల్ల అధికారులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా పనిచేస్తారు. దశములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన సహకారం కూడా బాగుంది. దశములో కుజ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభదాయకంగా సంతోషంగా ఉంటారు ఈరోజు. దశములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గట్టి పోటీని ఎదుర్కొని ఈరోజు విజయం సాధిస్తారు. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు ఆనందకరంగా ఉంటాయి. జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా పనిచేస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, వాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున దశములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి ఉత్పత్తులు సాధించుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి అనుకోకుండా ఒక కార్యక్రమం ప్రారంభించి మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మనసుకు నచ్చని కొన్ని సంఘటనలు జరుగుతాయి. అశాంతిని కలిగిస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగుంటాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. భాగ్యంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సప్తంలో బుధ సంచారం వల్ల జన సహకారము, జన సంబంధాలు పెరగడము, వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాదు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర అనగా గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలు కానీ పశువర్ణ పండ్లను కానీ గురువులకి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకి మరింతగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. రాజకీయంగా ఎదుగుతారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు అందుకుంటారు. భూ లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధుడు సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, బ్యాంకు లావాదేవీలు, మీకు రావాల్సిన ఆదాయం చేతికి వస్తుంది. అష్టంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, కొన్ని కార్యక్రమాలు చేయలేక వాయిదా వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించి వారికి సేవ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున దశములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీ పనికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల
మీదైనటువంటి శైలిలో మీ ఆలోచనలను ఆచరణ సాధ్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, సృజన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో వ్యాపారపరమైన నష్టాన్ని చవిచూస్తారు, మీ ఆలోచనలు కలిసి రాదు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పును ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, మంచి ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, తండ్రితో అభిప్రాయ భేదాలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు వృత్తి ఉద్యోగ వ్యాపారం రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది, పెద్దల ఆశస్సులు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామ్య సహకారం బాగుంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు, సంతోషకర వాతావరణం. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి సహకారం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ బుధవారం రోజున సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు, జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తులు, నూతన వ్యాపారాల వల్ల, నూతన ఉద్యోగాల వల్ల లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలకి అవకాశం ఉంది. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు, జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, భూవాహన సమస్యలు, రావాల్సిన ఆదాయం కూడా రాకుండా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా మీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యయములో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో ఆలోచనలు కలిసి రాదు, వ్యాపారపరమైనటువంటి నష్టము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి, తులసి ఆకుల మాలను సోమవారికి సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున లాభములో బుధుడు సంచరించడం వల్ల మీ సొంత వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగాలు కానీ అందుకుంటారు, రాజకీయ నాయకులకు నూతన మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. షష్టంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో
గట్టి పోటీని సైతం నిరాడంబరంగా ఎదుర్కొని విజయాలను అందుకుంటారు, లాభాలను అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సత్ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనిభారము, ఖర్చులు అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.